నందు ప్రేమను వాళ్ళారా, ఈరోజు యోహాను గారి చరిత్రను ప్రకటన గ్రంథం యోహాను గారి గురించి, ఈ ప్రకటన గ్రంథం ఉద్దేశాల గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ప్రార్థన. మహాగణుడైన తండ్రి, ప్రేమగల దేవా, మీకే స్తుతులయ స్తోత్రాలు. ఈరోజు జరుగుతున్న ప్రభా బయలుపరచండి, ప్రత్యక్షపరచండి. కావలసిన వర్తమానం మాకు దయచేసి నీవే సహాయం చేయమని, ఈ ప్రకటన గ్రంథం మరి ఎలా ఉండబోతుందో, యోహాను గారి దర్శనాన్ని మేము మరి మాట్లాడబోతుండగా సహాయం చేసి, ఈ ప్రకటన గ్రంథం ప్రారంభంలో ఉన్న అంశాలు ఏమిటో, ఆయన ఉద్దేశాలు ఏమిటో, ఆయన దర్శనం ఏమిటో మేము తెలుసుకోవడానికి సహాయం చేయమని, ప్రార్థన ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి పెట్టుకున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రకటన గ్రంథాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో యోహాను గారు ఒక శిష్యుడిగా మనకు కనబడుతుంది. ఈ యోహాను గారి గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఈయన అందరూ కూడా వారు హతసాక్షులైనట్లుగా మనకు కనబడుతుంది. కానీ యోహాను గారు సాధారణంగా ఆయన మరణాన్ని ముగించుకున్నాడు. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. భూత వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు జరిగేది, జరగబోయే దాని గురించి తెలుసుకుంటున్నాం. కనుక ఈరోజు మొదటి సందర్భము మరి ప్రకటన గ్రంథంలో ఉన్న యోహాను గురించి మనం తెలుసుకుంటే, నలుగురు యోహానులు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతారు. ఈ ప్రకటన గ్రంథానికి మరి ముసుగు తీయుట, సమాప్తము, మరి తెర తీయుట, ఈ గ్రీక్ భాషలో అపోకాలిప్స్ అనే మాట కూడా మనకు కనబడుతుంది. కనుకనే ఇక్కడ యోహాను గారి గురించి మనం తెలియజేస్తున్నాం. యోహాను అంటే యెహోవా కృప. బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ఆత్మీకమైన పేరు ఉంది. కనుక యోహాను అంటే యెహోవా కృప. ఈ నలుగురు యోహానులు ఉన్నారు. మొదటి యోహాను లేవి వంశస్థుల్లోను జకరియా, ఎలిషబెతుకు మరి ఉన్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ యోహాను ప్రాముఖ్యంగా ఎవరు అంటే, లేవి వంశస్థుడైన మనం చూస్తూ ఉన్నాం. జకరియా, ఎలిషబెతు ఏకైక సంతానం. అతడే బాప్తిస్మిచ్చే యోహాను. లూకా సువార్త 1:59. యేసుక్రీస్తు ప్రభువారు 6 నెలల ముందు ఆయన పుట్టడం, ఎలిషబెతు మరియా వారు 100 వచనాలు తెలియజేయడం, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు బంధువుడుగా మనం కనబడుతూ ఉంది. అలాగే ఇలాగ మనం చూస్తే యోహాను గారి గురించి ఆయన దేవుని రాజ్యాన్ని సిద్ధపరచడానికి, ఆయన పరిచర్య సిద్ధపడడానికి ముందుగా ఒక సాధనంగా వాడుతున్నాడు. యోహాను గారి గురించి విన్నాం. రెండవ యోహాను జబదయి కుమారుడని యోహాను. మత్తయి సువార్త 10:35 మనం చూడవచ్చు. మూడవ యోహాను గారి పేరు పేతురు తండ్రి అయిన యాకోబు అని యోహాను మనము 21:15 చూడవచ్చు. నాలుగవదిగా మార్కు అని మారు పేరు గల యోహాను. అపోస్తలుల కార్యములు 12:2. నలుగురు యోహాను గురించి బైబిల్ గ్రంథంలో నలుగురు యోహాను గురించి విన్నాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన యోహాను గారు మరి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యోహాను గారు మనం చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, యోహాను గారు తల్లిదండ్రులు ఎవరు ఇందులో అంటే, యోహాను గారి తల్లిదండ్రులు మనం చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, మరి జబదేయి కుమారుడైన యోహాను గారుగా మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, ఇతడు జబదయ కుమారుడు మనకు కనబడుతుంది.
ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి జబదయ, తల్లి సలోమే. ఈ వాక్యాన్ని మనము చూసినప్పుడు తండ్రి జబదయ, తల్లి సలోమి రాసిన కాలము క్రీస్తు శకం 95 నుంచి 100లో మనకు కనబడుతుంది. ఈ యోహాను గారి గురించి 4 యోహానుల గారు, ఇతడు జబదయి తండ్రి తల్లి సలోమిని ద్వారా పుట్టిన సంతానంలో యేసుక్రీస్తు ప్రభువారు 12వ శిష్యుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఈ గ్రంథ విశిష్ట ప్రకటన గ్రంథ విశిష్టత మనం చూస్తే ఈ దర్శనాన్ని ఆయన చూశాడు. ఇది ప్రకటన గ్రంథం ప్రవచన అన్నిటిలోనూ కలిపి గొప్ప కొడలిగా మనకు కనబడుతుంది. ఈ ప్రకటన గ్రంథం జంక్షన్తో కూడింది. ఎందుకంటే ఆదికాండం నుంచి ప్రకటన వరకు కూడా అన్నీ కూడా ప్రస్తావనలోనికి వస్తూ ఉంటాయి. కనుక ఈ ప్రకటన గ్రంథాన్ని మనము యోహాను భక్తుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దీనికి అనేక పేర్లు మనం చూసాం. ప్రత్యక్షత, జయించుట, సమాప్తము, ముసుగు చేయుట, వెల్లడించడము, జరగబోయే సంఘటనలను గురించి తెలియజేయడము, బయలుపరచడం, తెర తీయుట అనే మాటలు ఈ ప్రకటన గ్రంథానికి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నాయి. కనుక ఈ ప్రకటన గ్రంథంలోని మనం చూస్తే ఆదికాండమునకు భిన్నంగా మనకు కనబడితే, ఇక్కడ ఈ ప్రకటన గ్రంథము ఆదికాండాన్ని మనం చూస్తే వ్యత్యాసాలు మనం చూడాలి. ప్రకటన గ్రంథంలో ఉన్న సారాంశం ఏముంది, ఆదికాండంలో సారాంశం ఏముంది మనం చూస్తే, జీవవృక్షము నుండి మనం చూసినట్లయితే జీవవృక్షమునకు మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఆదికాండంలో ఉన్న చరిత్ర మనం చూసినట్లయితే భూమి ఆదికాండంలో సృష్టించబడింది. ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు భూమి గతించిపోద్ది. సూర్యచంద్ర నక్షత్రాలు భూమిని ఈలినట్లుగా కనబడుతుంది. ఇక్కడ వాటి వల్ల భూమికి తీర్పు తీర్చబడును. ఇక్కడ సూర్యచంద్రాలు దేవుడు ఇక్కడ ఉంటున్నాయి ఆదికాండంలో, కానీ పరలోకంలో భూమికి వాటికి తీర్పు తీర్చబడుతుందని చీకటి రాత్రి అని పిలువబడింది. కానీ ప్రకటన గ్రంథంలో రాత్రి లేదని మనకు కనబడుతుంది. జలరాశుల సముద్రమును పిలువబడింది, సముద్రంకి ఉండదని ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. అలాగే పాపం ప్రవేశించదు. ఆదికాండంలో పాపం ప్రవేశించింది, ప్రకటన గ్రంథంలో నిర్గమిస్తుందని, శాపము ప్రకటింపబడింది, కానీ శాపం తొలగిపోతుందని మనకు కనబడుతుంది. మరణము ప్రవేశించింది ఆదికాండంలో, మరణమైనది ఇక లేదు. దుఃఖము మరియు శ్రమ ఆరంభమవుతుంది, కానీ ఇక్కడ దుఃఖము లేదు, కన్నీళ్ళు లేవు. అలాగే ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో మనకు కనబడుతుంది. ఈ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో సంబంధం ఏంటంటే దానియేలు గ్రంథానికి సంక్షిప్తంగా దానియేలు గ్రంథము ప్రస్తావన ఉందని మనకు కనబడుతుంది. ప్రవచనాలని ఈ గ్రంథంలో నెరవేర్చబడతాయి. దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ ఈ గ్రంథంలో నెరవేర్చబడతాయి. ఇశ్రాయేల్ జాతిని గురించి రాయబడింది. దానియేలు గ్రంథం 3, 6 అధ్యాయాలు, అలాగే 12 అధ్యాయంలో మనం చూడవచ్చు. క్రీస్తు విరోధి వాని పనిని గూర్చిన దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 7, 8 వచనాలు మనం చూడవచ్చు. అలాగే ఇవన్నీ కూడా మహాశ్రమ కాల పరిమితి ఇవన్నీ కూడా దానియేలు గ్రంథానికి ముద్ర వేయబడింది, కానీ ప్రకటన గ్రంథం ముద్ర వేయబడలేదు, ముద్ర వేయబడలేదు. కనుక యోహాను గారి దర్శనం చూశాడు. అక్కడున్న ఈ పద్మాసు దీపం గడ ఆయన పట్టబడినప్పుడు, యోహాను గారు భక్తిపరుడు ఉన్నప్పుడు
అక్కడ రోమియోల పరిపాలనలో ఉన్న సందర్భాన్ని మనం చూడొచ్చు ప్రియమైన వాళ్ళారా. అక్కడ ఆ రోమియోల పరిపాలనలో చూసినట్లయితే ఈ రాసిన స్థలం చూస్తే పద్మాసు ద్వీపం, ఇది ఆసియా మైనర్ తీరానికి 35 మైళ్ళ దూరంలో ఉంది. డొమినియన్ చక్రవర్తి కాలంలో క్రీస్తు పూర్వం మనం చూసాం. ఎవరి కోసం అంటే ఆసియా మైనర్ ప్రధాన నగరం ఎఫెసుకు చుట్టుప్రక్కల వృత్తాంత మార్గంలో సంఘాలకును సందర్భము. ఈ గడియార వృత్తాంత మార్గం మరి ఈ యోహాను గారి దర్శనాన్ని మనం చూడవచ్చు. కనుక ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఎఫెసు చుట్టుపక్కల ఉన్న వృత్తాకార మార్గంలో సంఘాలకు సందర్భం చూస్తే డొమిషియన్ చక్రవర్తి పరిపాలనలో క్రైస్తవులకు హింసలు అధికమయ్యాయి. రెండవదిగా క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేందుకు యోహాను గారు మరి ద్వీపాంత వార్షిక శిక్షణ విధించబడడం జరిగింది. దేవుడు తనకు చూపించిన దర్శనాలను యోహాను గారు ఆసియా మైనర్లో 7 సంఘాలకు తెలియజేస్తూ ఉన్నాడు. అవి పరిశుద్ధులకును శోధనలు, అవి నీతిపరులైన ఉగ్రత, యేసుక్రీస్తు 2వ రాకడలో దేవుని ప్రజలకు విజయ ఫలాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ మనం చూసినట్లయితే పాప యుగము ముగిస్తుంది. నూతన యుగము జన్మించినప్పుడు కలిగే ప్రసవ వేదన మనకు కనబడుతుంది. అప్పుడు ప్రభువు కొత్త ఆకాశం కొత్త భూమి పరిపాలన చేస్తాడు. ఉద్దేశం అంత్యకాలము సమీపిందని, అప్పుడు తనతో కలిసి సాతాను యొక్క పాపపు శక్తులను జయించిన వారికి దేవుడు తగిన ఈవులు ఇస్తాడని బోధించి హింసలను భరిస్తున్న వారి వైపు సహనంతో ఉండాలని వారికి ప్రోత్సహించడం మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వ అధికారము మరి మనం రానుందని మనకు కనబడుతుంది ప్రియమైన వాళ్ళారా. కనుకని ఈ ప్రకటన గ్రంథం చాలా ప్రాముఖ్యమైన మరి మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ గ్రంథం యొక్క అంశాలు మనం చూస్తే వర్తమాన భవిష్యత్తులో యేసుక్రీస్తు ఉద్దేశాలను ప్రభువైన యేసు యొక్క మహోన్నత మహిమ విశ్వాసానికి కనబడే రీతిగా ఉందని మనకు కనబడుతుంది. పద్మాసు ద్వీపమున స్థరలో ఏకాకిగా నుండి పరమార్థ జ్ఞానియగు మరి అని అందరు ఎన్నో సందర్భాలు ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలంటే చాలా మనసు పెట్టి ఆలోచన చేసి ఉండాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాక్యాలను చదివి అర్థం చేసుకున్నప్పుడే ఈ ప్రకటన గ్రంథం అర్థమవుతుందని మనకి సెలవిస్తుంది. ఇందులో ప్రాముఖ్యత ఏముంది అని ఆలోచించినట్లయితే ఈ ప్రకటన గ్రంథంలోని మాత్రమే కనబడే పేర్లు మరి మనకు కనబడుతుంది. కనుక నమ్మకమైన సాక్షి, భూపతులకు అధిపతి అని మనకు కనబడుతుంది. అలాగే అల్ఫయో మేఘయో యేసుక్రీస్తు పేర్లు మనకు కనబడుతుంది. అలాగే అల్ఫయో మేఘయో మనుషుని కుమారుడు పోలిన వాడని మనకు కనబడుతుంది. జీవించేవాడు, మొదటివాడు, కడపటివాడు, 7 నక్షత్రాలు పట్టుకుని సంచరించేవాడు, మృతుడని మరలా బ్రతికినవాడు, వాడిగల 2 అంచెల ఖడ్గము గలవాడు, అగ్నిజాల వంటి కన్నులు, అపరంజం వంటి పోలిన వానిగా కనపడుతుంది. ఆయన ఏకు చుక్కగా కనపడుతున్నాడు. దేవుని 7 ఆత్మలు గలవాడుగా కనపడుతూ ఉన్నాడు. దావీదు తాళపు చేయగలవాడు కనబడుతూ ఉన్నాడు. ఆమె నమ్మకమైన సాక్షిగా మనకు కనబడుతూ ఉన్నాడు. యోధా గోత్రపు సింహంగా కనబడుతున్నాడు. దావీదు చిగురు, అలాగే దేవుని క్రీస్తుగాను, గొర్రెపిల్లగాను, మగ శిశువుగాను, ప్రభులకు ప్రభు, రాజులకు రాజుగా ఆయన కనబడుతున్నాడు. నమ్మకమైన సత్యవంతుడు, సింహాసనాసీనుడు, ఆయన ఆది అంతమైన వాడు ఉన్నాడు. ఆయనను నేను యేసుని నేనుగాను ప్రకాశమైన ఏకో చుక్కగా యేసుక్రీస్తు వారు మనకు కనబడుతున్నారు. ఇక ఎన్నో సత్యమైన గూఢమైన మాటలు మనకు కనబడుతున్నాయి. కనుకని ఈ ప్రకటన గ్రంథంలో ముందు జ్ఞానాంశాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఎన్నో సత్యాలను, ఎన్నో మరి
మాటలు మనకు కనబడుతున్నాయి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే మరి 63 వచనాలు మనకు కనబడుతున్నాయి. విశేషాలు ఈ ప్రకటన గ్రంథంలో 63 విశేషాలు మనకు కనబడుతాయి. పరలోకవాణి ముద్ర వేయబడిన ఇప్పుడు విప్పబడుతుందని మనం చూడవచ్చు. యేసుక్రీస్తు కేంద్రంగా ఉండడం, అలాగే ట్రిబులేషన్ మరి చార్ట్గా మనం చూడవచ్చు. యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను విశిష్టత మనం చూడవచ్చు. యోహానుకు ఇతర రచయితలు ఉన్న భేదాన్ని మనం చూడవచ్చు. పాత నిబంధన ప్రకటనలో నెరవేర్పు, దానియేలు గ్రంథంలోను మరి యోహాను కొన్ని పోలికలు మనం చూడవచ్చు. ఈ గ్రంథం ముందు గొర్రెపిల్ల యొక్క ప్రాముఖ్యతలను మనం చూడవచ్చు. ప్రకటనలో ఉన్న అసిసి క్రీస్తు మనం చూడవచ్చు. మహిమగల మరి క్రీస్తు అని మనం చూడవచ్చు. ఆయన ఆది సంభూతుడు. రెండవ ఎక్కడ లేఖనాలను ప్రాముఖ్యత, విహించలేని తేదీ, విఫల మానవ పత్రాలు, అల్ఫా ఒమేగయు, పద్మాసు దీపం, ప్రభు దినము, విశ్రాంతి దినము, ఆత్మీయవశ్యకత, మనుషుని కుమారుని విశ్వస్వరూపము, అలాగే నేను మొదటివాడును కడపటివాడును, రెండవ రేఖడ ప్రత్యక్షత, 7 సంఘాలు, 7 ఉపమానాలు, చివరికి ప్రేమలేఖ, ఎఫెసు లోపాలు, ప్రశంసలు, మరి అలాగే నికోలేత బోధ, చెవిగలవాడు వినుగాక, స్మర్మ ప్రశంసములకు మనం చూడవచ్చు. మరి అలాగే ఇక్కడున్న రెడీమెంటు పాస్టర్స్ అని మనం చూడవచ్చు. స్మర్మ ప్రశంసములు మనం చూడవచ్చు. పాలికాల్ భక్తుడు మనం చూడవచ్చు. సాతాను సమాజ మందిరము, 10 దినములు శ్రమని, పెర్గమ లోపములని మనం చూడవచ్చు. కాన్స్టెన్స్ రాజుగాను, భక్తుడు అంతిఫా, సాతాను సింహాసనం, అలాగే తృతీయ లోపాలు, దొంగ ప్రవక్తలు, విశ్వాస వీరులు, సాధిక లోపాలు, వాగ్దాన హెచ్చరికలు, మరి అన్నీ కూడా మనము ఫిలదెల్ఫియా వాగ్దాన హెచ్చరికలు, విశ్వాస వీరులు, 5లో సంఘాలను హెచ్చరికలు, లగుదీకీయ లోపములు, ఆత్మీయ దౌర్భాగ్యతను మనం చూడవచ్చు. 7 సంఘాల విశిష్టత, పరలోక అంతరిక్షము, సింహాసన ఆసీనుడని చూడవచ్చు. శోభా పర్వతము, పరలోక సంభవాలను, ప్రజలు, 7 దీపములు, గాజు సముద్రము, 4 జీవులు, దేవుని వీలునామా, 5వ అధ్యాయం మనం చూడొచ్చు. పరలోక పార్లమెంటు, సింహంపై ఉన్న గొర్రెపిల్ల, రాజులు అయిన యాజక సమూహాన్ని మనం చూడవచ్చు. పాలు పంపులు, స్తోత్ర కీర్తము, 7 ముద్ర పట్టిక మనం చూడొచ్చు. 7 ముద్రలు, బలిపీఠం కిందన ఆత్మలు, వధింపబడిన హతసాక్షులు ఆత్మలు, 6వ ముద్ర దేవుని ఉగ్రత, దూతల పరిచర్య, 7వ అధ్యాయము, యూదులపై సజీవమైన దేవుని తీర్పు, ముద్ర ఇవ్వబడిన వారి లెక్క, పరలోక స్వభావము, 3 అంచెలుగా నిండిన దర్శనం, పర్ణశాల పండుగ, జాతీయ ఉత్సవము, పరిశుద్ధుల ప్రార్థన, 8వ అధ్యాయం, 7 బోరలు, 7 దేవదూతలు, మిడతల దండు, అగాధము, 5 బోరలు, అదే రోజు అదే గడియ, గుర్రపు రౌతులు, సైన్యము, బలిష్టమైన దూత, చిన్న పుస్తకం, ఒక ఆలస్యంగా ఉండదు, ఎవరు 2 సాక్షులు, మోషే ఏలియా, ఒక పరిశీలన, 2 సాక్షులు, క్రూర మృగము, 2 సాక్షుల పునరుద్ధానము, అయ్యో 7వ బోర, అయ్యో రాజ్యస్థాపన, సూర్యుని ధరించిన స్త్రీ, అపవాది ఓటమి, పరలోకంలో యుద్ధం, సూర్యుని ధరించిన స్త్రీట్టు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు, సముద్రము, మృగము, దానియేలు కలభావము, క్రీస్తు విరోధి రాజ్యము, మృగరారాధన, అంత్యక్రీస్తు అధికారం, పరిశుద్ధులకు పరీక్ష, భూమృగము, అబద్ధ ప్రవక్తలు, అద్భుతాలు, 666 ముద్ర పరిమాణాలు, సీయోను పర్వతం, గొర్రెపిల్ల, విజయ స్తోత్రము, మనసులోని కొనబడి గొర్రెపిల్లను వెంబడించిన వారు, 3 దేవదూతలు, సువార్త, నిత్య సువార్త, భౌతిక బబులోను పతనం, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ప్రభునందు మృతులైన వారు ధన్యులు, కోతకాలము, సంతోషకాలము, పంట కోత, హృదయ వేదన, కారు ద్రాక్షాలు, 7 తెగుళ్ళు, సాక్ష్యపు గుడారపు ఆలయం తెరవబడుట, 7 పాత్రలు, అవిశ్వాసులపై ప్రళయము, బలిపీఠం మాట్లాడుతుంది,
ఐదవ పాత్ర అంత్యక్రీస్తు సింహాసనంపై అపవిత్రాత్మలు సాతాను సమయం హెర్మోగిద్యోను యుద్ధం సమాప్తమైన దనుకొని గొప్ప స్వరము. ఏడవ పాత్ర వాయుమండలంపై మత సంబంధమైన బబులోను, వేశ్యకు తెలియైన బబులోను, పెళ్లి కుమార్తె సంఘము, వేశ్యకు పోలిక. దానియేలు గ్రంథం 4 మృగాలు, 7 కొండలు, 7 రాజులు, అగ్నిచేత వేశ్యను కాల్చివేయుట, అంత్యక్రీస్తు, ప్రపంచ నియత, వ్యాపార సంబంధమైన బబులోను, మహాబబులోను కూలిపోయెను, పడిపోయిన రోమా, విడవబడిన విధవ సంఘం, ఉరమీవుల వైభవం, అంగలార్పు. 1 బబులోను, 2 బబులోను పోలిక, 7 సంవత్సరాల శ్రమకాలం, సంభవించిన మరణాలు. చీకటి నుండి వెలుగులోనికి మారిన సన్నివేశాన్ని మనం చూడవచ్చు. గొర్రెపిల్ల వివాహం. ఆయన భార్య తను సిద్ధపరచుకున్నది. పెండ్లు విందుకు ఆహ్వానం. భూమిపైకి 2వ ప్రత్యక్షత, రారాజు ప్రవేశం. ఆయన మూర్తిమత్వము, జనులను కొట్టు వాడిగల ఖడ్గము, ఆకాశ పక్షుల విందు, యేసు ప్రభువు క్రీస్తుతో సాతాను తంత్ర పతనము, శిఖగ్రహ భావము, 7వ యుగములు, శ్రమల కాల భక్తుల పునరుద్ధానము, 1000 ఏళ్ల పరిపాలన, నైతిక స్వరూపాలు మనం చూడవచ్చు. సాతాను 1000 ఏండ్ల బంధింపబడుట, సింహాసన పరిపాలన. వీరు ఎవరు అనే మాటను మనం చూడవచ్చు. 1000 ఏండ్ల రాజ్యాధికారం మనం చూడవచ్చు. 24 పెద్దలు సింహాసనం మనం చూడవచ్చు. కడమ మృతులు పునరుద్ధానమును, మొదటి పునరుద్ధానం మనం చూడవచ్చు. గోగు మాగోగు యుద్ధము, శత్రు సంహారం మనం చూడవచ్చు. నరకము, అగ్ని ఆరదు, పురుగు చావుదని మనం చూడవచ్చు. ధవళ సింహాసనం తీర్పు, 2వ పునరుద్ధాన తీర్పుకు సాక్షులు, జీవగ్రంథము, గిన్నిస్ బుక్, మృతుల అప్పగింత, ఆఖరి ప్రతిపాదన, మహాముగింపు, పరలోక పట్టణ ప్రత్యక్షత, కొత్త ఆకాశము, కొత్త భూమి, నూతన యెరూషలేము, పెండ్లి కుమార్తె, దేవుని నివాసము, కొత్త కాపురము, సమస్త నూతనము. 12 నూతన కాపురము, సమస్తమును నూతనము. మరి జయించువారు వీటిని స్వతంత్రించుకుందరు. మహిమతో నిండిన పట్టణము, ప్రాకారములు, గుమ్మములు, గోత్రములు, పరలోకములు, విశాలమైన కొలత. పరలోక పట్టణము విలువైనదని చూడొచ్చు. పరలోక పట్టణం విలువైంది. జీవవృక్షము, జీవఫలం, జీవనది, జీవజల నది. ఇక శాపగ్రస్తమనేది లేదు. ఇదిగో వచ్చి ఉన్నాడు, ముద్ర వేయవలదు. తొలి పలుకులు, తుది పలుకులు, జీవవృక్షములకు హక్కుదారులు. దావీదు వేరు చిగురు, ప్రకాశమైన వేకు చుక్క, రాకడ సాక్ష్యము, తుది హెచ్చరికలు. హద్దుమీరిన వారిని శిక్షింపబడుదురు. ముగింపు వాగ్దాన ప్రార్థన, శుభప్రద నిరీక్షణ మనం చూడవచ్చు. బైబిల్ గ్రేడ్ అని మనం చూడవచ్చు. ఇవన్నిటినీ ఈ ప్రకటన గ్రంథంలో మనం చూడవచ్చు. కనుక ఎన్నో అద్భుతమైన ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. మరి ఇన్ని సత్యమైన గూఢమైన సత్యాలను మనం ఈరోజు మరి నేర్చుకోబోతున్నాం. ప్రకటన గ్రంథ జ్ఞానాంశాలు, ప్రకటన గ్రంథము ఈ 22 అధ్యాయాలు ఏమైతే ఉందో మరి ప్రభు దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క మెసేజ్గా మరి వినబోతున్నారు కనుక మరి ఇంతవరకు ప్రకటన గ్రంథంలోని సత్యాలను మనము నేర్చుకున్నాం. మరి జరగబోయే అధ్యాయాలు ఏమైతే ఉందో వాటిని నేర్చుకుని ప్రభు ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, నీకే స్తుతులయ్యా, స్తోత్రాలు. ప్రకటన గ్రంథంలో ఉన్న ఏమైతే జరగబోతున్నో వర్తమాన కాలంలో జీవించే దేవుడు గనుక ఈ ప్రకటన గ్రంథాన్ని ప్రారంభిస్తుండగా నీవే సహాయం చేసి కృప చూపించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.